ఈ బర్గర్ ఉంది కదా, ఇలా పట్టుకోండి. టమాటా చట్నీ వేసుకున్నా. ఆ తర్వాత సార్ ఇలా పట్టుకోండి. ఇది ఇలా రొటేట్ చేయండి. రొటేట్ చేసిన తర్వాత మన దాంతో మధ్యలో 3 ఫింగర్స్ పైన పెట్టాలి, మిగతా ఫింగర్స్ కింద పెట్టాలి. అలాగే ఈ 3 ఫింగర్స్ పైన పెట్టాలి, ఈ 2 ఫింగర్స్ కింద పెట్టాలి. ఇదే కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంది. పర్లేదు సార్, ఈజీ అయిపోద్ది. దీన్ని కొంచెం గట్టిగా పట్టుకొని అలా అబ్బా, పర్లేదు సార్, ఇంకోటి ఆర్డర్ ఇద్దాము. రే సార్కి ఇంకో సిగ్నేచర్ బర్గర్. ఇప్పుడు మళ్ళీ సేమ్ అది. అలాగే సార్. సార్ ఇప్పుడు టమాటో వేసుకోండి. అంతే సార్, సూపర్. తింటాం చాలా ఈజీగా అయిపోయింది కదా సార్. బాగుంది భయ్యా, మీ వల్లే బాగా నేర్చుకున్నాను. థ్యాంక్స్ సార్. ఇలా మీరు తినే కొద్దీ ఆ మూతి మీద అదుక్కోవడం కూడా పోద్ది సార్. కరెక్ట్, ప్రాక్టీస్ మేక్స్ మన్ పర్ఫెక్ట్. అవును సార్. ఓకే భయ్యా, థ్యాంక్ యూ. వెళ్ళొస్తాను సార్. బిల్లు సార్. బిల్లా దేనికి? అదే సార్, మీరు 3 బర్గర్లు, నాకు బర్గర్, మొత్తం 4 బర్గర్లు ఆర్డర్ ఇచ్చారు. ఆర్డరా? అవును సార్. నేను ఇచ్చానా? నువ్వు కదా ఆర్డర్ ఇచ్చింది. అంటే సార్ మీరేమంటారే కదా సార్ ఆర్డర్ ఇచ్చింది. ఇప్పుడు నేను శాండ్విచ్ తిన్నాను వచ్చాను, నువ్వేమో సార్ ఇక్కడ బర్గర్ బాగుంటుంది అన్నారు. నేను నాకు బర్గర్ తినడం రాదు అన్నాను. నువ్వేమో సార్ నేను నేర్పిస్తాను అని చెప్పి 3 బర్గర్లు ఆర్డర్ ఇచ్చావు. ఇప్పుడు బర్గర్లు ఆర్డర్ ఇచ్చి నువ్వైనప్పుడు బిల్ కట్టాల్సిన కూడా నువ్వే కదా, నన్ను ఎందుకు అడుగుతావు మరి నువ్వు? అంటే సార్ ఏయ్, మోసం చేద్దాం అనుకుంటున్నావు నువ్వు? వాల్టర్ అలాంటి ఎక్స్ట్రా కలగా ఉందేంటి? వాడు తినటం కోసం నేను 1000 రూపాయలు ఖర్చు పెట్టాల్సి వచ్చిందా?